హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సియుఈటి యూజీ 2025 అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2025 ఈ ఎగ్జామ్కు సంబంధించి ఆల్రెడీ మార్చి 1 నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మార్చి 22వ తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సియుఈటి ఎగ్జామినేషన్ గురించి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్గా 2024లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం నేను ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి ఇప్పటి వరకు వీడియో చేయలేదు. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకుంటాము, దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. అందుకనే నేను ఈ రోజు ఈ వీడియోని మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ లేదా 10+2 ఈ స్టూడెంట్స్ కి బైపీసీ వాళ్ళు అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా కలిపి జరిగేటువంటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అంటే అందరికీ కలిపి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇది కేవలము ఒక రోజు మాత్రమే జరగదు, డిఫరెంట్ డేస్ లో డిఫరెంట్ షిఫ్ట్స్ లో జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఏ ఏ కోర్సెస్ కి అప్లై చేసుకుంటే పర్టికులర్ డేస్ లో పర్టికులర్ టైమింగ్స్ లో మాత్రమే మీకు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఈ బైపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ స్టూడెంట్స్ అంటున్నారు కదా, ఏ టైప్ ఆఫ్ అడ్మిషన్ లభిస్తుంది ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. ఎంపీసీ స్టూడెంట్స్ కి యూజువల్ గా బీఈ బీటెక్ కోర్సెస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ కోర్సెస్ లో అడ్మిషన్ లభించే అవకాశం ఉంది. వాటితో పాటు అదర్ డిగ్రీ కోర్సెస్ లో కూడా మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. అలాగే బైపీసీ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి రిలేటెడ్ గా అగ్రికల్చర్ కి సంబంధించి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి. ఈ రెండు మాత్రమే కాదండి, ఇంకా చాలా కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటితో పాటుగా బీఈ బీటెక్ కోర్సెస్ లో కూడా బయాలజీ స్టూడెంట్స్ కి కూడా కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ విషయం గమనించండి. ఎందుకంటే కొద్దిమంది బైపీసీ స్టూడెంట్స్ ఒకవేళ నీట్ ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళు ఒక 2-3 అటెంప్ట్స్ రాస్తూ ఉన్నా వాళ్ళు అచీవ్ చేయలేకపోవచ్చు ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ ఆయుష్ కోర్సెస్ లో. అలాంటి స్టూడెంట్స్ కి ఇప్పుడు సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఒకవేళ ఫీల్డ్ మార్చుకుని బీఈ బీటెక్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి, కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయ్యి మా యొక్క ఫీల్డ్ మార్చుకుంటాము అనుకునేటువంటి స్టూడెంట్స్ కి తప్పకుండా ఇదొక మంచి అవకాశంగా భావించవచ్చు. సో ఇప్పుడు అసలు ఈ సియుఈటికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకునే ముందు దీని గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఎలా తెలుస్తుంది, ఏ ఏ యూనివర్సిటీస్ లో ఏ ఏ కోర్సెస్ లో ఎలాగా అనేది టోటల్ ప్రాసెస్ గురించి మీకు కొంత బ్రీఫింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇది సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందుగా చేయవలసింది ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని క్లిక్ చేసి టోటల్ గా 90 పేజెస్ ఉన్నాయి, 90 పేజీలు ఉన్నాయి. ఈ 90 పేజెస్ కూడా దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ లేదా పేరెంట్ ఒక్కసారైనా సరే కంప్లీట్ గా చదివి అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అంతేకాదు ఇక్కడ మీకు ఇప్పుడు అప్లై చేసుకోవటానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. మార్చి 1 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చి 22వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు అవకాశం ఉంది. ఒకవేళ పేమెంట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే 23 మార్చి అర్ధరాత్రి 11:50 వరకు పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే అంటే మోడిఫికేషన్స్ లేదా మిస్టేక్స్ మీరు చేసుకుని ఉంటే వాటిని మోడిఫై చేసుకోవడానికి 24th మార్చి నుండి 26th మార్చి అర్ధరాత్రి 11:50 వరకు అవకాశం ఉంది. రిమైనింగ్ డేట్స్ అన్ని కూడా తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మే 8వ తారీఖు నుండి 1 జూన్ వరకు జరుగుతుంది. అంటే దాదాపు ఒక 3 వీక్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ 3 వీక్స్ లో మీకు ఎప్పుడు ఏ షిఫ్ట్ లో ఏ డేట్ లో ఉంటుందో అది కేవలం అడ్మిట్ కార్డు మీద మాత్రమే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అమౌంట్ కూడా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అప్ టు 3 సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ కేవలము అందరికీ కామన్ గా ఒకే సబ్జెక్టు ఒకే రోజు అలా కండక్ట్ చేయరు. మాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు మీరు చూజ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే 5 ఎగ్జామ్స్ రాయొచ్చు. మీరు తీసుకున్నటువంటి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని బట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి అప్ టు 3 సబ్జెక్ట్స్ అంటే 3 సబ్జెక్టుల వరకు కూడా ₹1000 మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్లస్ ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్. అంటే 3 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువగానే మీరు చూజ్ చేసుకుంటే సపోజ్ 4 అనుకోండి, అప్పుడు 1000 ప్లస్ 400 అంటే 1400. అదే 5 అనుకోండి, అప్పుడు 1000 ప్లస్ 500 అంటే 1500. అలాగే ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 900 అప్ టు 3 సబ్జెక్ట్స్. ఆ తర్వాత ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కి
రూ. 375 ఈచ్ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్కి రూ. 800 ఎక్స్ట్రా, ఈచ్ సబ్జెక్ట్కి రూ. 350. అలాగే సెంటర్స్ అవుట్ సైడ్ ఇండియా అంటే రూ. 4500. వీళ్ళకి ఎక్స్ట్రా పర్ ఈచ్ సబ్జెక్ట్ రూ. 1800 పే చేయాల్సి ఉంటుంది. సో మీరు తీసుకున్న నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని బట్టి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఈ సబ్జెక్ట్స్ ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే దానికి ఇక్కడ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు ఈ సియుఈటి ద్వారా ఎక్కడెక్కడ మనకి అడ్మిషన్ లభించే అవకాశం ఉంది అనేది కూడా మీకు అవగాహన ఉండాలి. అంటే ఈ ఓన్లీ మన స్టేట్స్ లోనేనా లేక ఇండియా మొత్తంలో ఎక్కడైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా మనకు తెలియాలి. దాని గురించి ఇక్కడ యూనివర్సిటీస్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ నేమ్స్ ఇచ్చారు. ఫస్ట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ వచ్చి సెంట్రల్ యూనివర్సిటీస్, సెకండ్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్, థర్డ్ వన్ డీమ్డ్ యూనివర్సిటీస్, ఫోర్త్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఫిఫ్త్ వన్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 5 కేటగిరీస్ లో కూడా మనకి ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ ని బేస్ చేసుకొని అడ్మిషన్ లభించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఎంపీసీ బైపీసీ ఇద్దరికి కూడా ఉంది అని గ్రహించాలి. ఇక్కడ ఈ సెంట్రల్ యూనివర్సిటీ మీద క్లిక్ చేసినప్పుడు టోటల్ గా మనకి 47 సెంట్రల్ యూనివర్సిటీ నేమ్స్ లిస్ట్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ స్టేట్ యూనివర్సిటీ మీద క్లిక్ చేసినప్పుడు టోటల్ గా 42 యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ తీసుకుంటే 34 యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ టోటల్ గా 168 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 168 యూనివర్సిటీస్ లో అంటే మన హైదరాబాదు ఆంధ్రాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి, ఏరియా నేమ్ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి మీరు అక్కడ ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్ అని ఉంది. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ కూడా మీకు ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీటెక్ కోర్సులో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్, ఈ డిఫరెంట్ కోర్సెస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే అడ్మిషన్ పొందాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయవలసినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే బయాలజీ, బయోలాజికల్ స్టడీస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నారు. అంటే ఈ కోర్సెస్ లో మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఎలిజిబిలిటీ ఏముండాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఎలిజిబిలిటీ వచ్చి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉండాలి అని చెప్తున్నారు. లేదా జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్ జరిగితే అక్కడ కూడా క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్, అంటే ఒకవేళ అక్కడ జేఈ మెయిన్స్ ద్వారా లేదా అడ్వాన్స్డ్ ద్వారా మంచి కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ కానీ రాకపోతే అలాంటి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే శాట్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఒకవేళ స్టూడెంట్స్ బయోటెక్నాలజీ, కాంపిటేషనల్ బయాలజీ ప్రోగ్రామ్స్లో మీరు బీటెక్ చేయాలి అనుకున్నట్లయితే ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇన్ 12th గ్రేడ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అంటున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే బయోటెక్నాలజీ కోర్సు కూడా ఉంది. కాబట్టి ఈ బయోటెక్నాలజీ కోర్సెస్ లో బయాలజీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయవచ్చు, అలాగే బైపీసీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ థర్డ్ కాలంలో ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ నేమ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇప్పుడు మీరు సియుఈటి అప్లికేషన్ పెట్టేటప్పుడే ఈ సబ్జెక్ట్స్ని చూజ్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ బైపీసీ, ఎంపీసీ ఇద్దరికి కలిపి ఉంది ఈ కోర్సు. కాబట్టి బైపీసీ వాళ్ళైతే బయాలజీ, బయోలాజికల్ స్టడీస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్, అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్స్ రాస్తే సరిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ బయాలజీ, బయోలాజికల్ స్టడీస్ ఇవి రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూజ్ చేసుకోవాల్సింది కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఇలా అంటే మీరు ఏ కోర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఆ సబ్జెక్ట్ని ముందుగానే అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే
ఇక్కడ ఎకనామిక్స్ సంబంధించి ఇచ్చారు కాబట్టి ఆ స్టూడెంట్స్ ఆ కోర్సు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఆ డీటెయిల్స్ చూసుకుంటారు. ఇలా ఎవరికి ఏ కోర్సులో మీకు సీట్ అలాట్మెంట్ కావాలి అనుకుంటే ఆ కోర్సుకి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్ అని ఉంది. ఒకవేళ డిజైన్ కోర్సులో మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవి చూసుకొని జాగ్రత్తగా దాని ప్రకారంగా అప్లై చేసుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు. ఇక్కడ కేవలము 10 మాత్రమే ఉన్నాయి. ఈ 10లో మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్ అని ఉంది, అంటే నెంబర్ 4. ఇక్కడ ఈ ఐకార్ ద్వారా మీరు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, న్యాచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ సైన్స్, అలాగే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సెస్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకుంటే అప్పుడు మీరు చూజ్ చేసుకోవలసినటువంటి సబ్జెక్ట్ నేమ్స్ అగ్రికల్చర్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యాథమెటిక్స్ ఉంది మరి బయాలజీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉండదు కదా అని. ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఇద్దరికి కూడా కొన్ని కోర్సెస్ కామన్ గా ఉన్నాయి అని అర్థం ఇక్కడ. సో ఇద్దరు కూడా ఇక్కడ ఐకార్ ద్వారా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఈ కోర్సెస్లో మీరు అడ్మిషన్ పొందాలి అంటే మీకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ లాస్ట్ కాలంలో ఇచ్చారు. ఈ లాస్ట్ కాలంలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూసుకొని మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో చదివినటువంటి సబ్జెక్ట్స్లో ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ మీకు ఉంటే వాటిని మీరు చూజ్ చేసుకుని అప్లికేషన్ పెట్టేటప్పుడు సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని ఐకార్ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అప్పుడు ఆ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి అడ్మిషన్ పొందాలి. అర్థమైంది కదా? ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్లో మీరు డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. అలాగే చాలా కోర్సెస్ ఉన్నాయండి. మీకు ఒకవేళ అంటే కేవలము బిఈ బీటెక్ లేక అగ్రికల్చరు ఇవే కాకుండా వేరే కోర్సెస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే వాటికి సంబంధించి కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ సియుఈటి యూజీ 2025 ఇండియా వైడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ పొందాలి అంటే యూజీ లెవెల్లో అడ్మిషన్ పొందడానికి రాసేటువంటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్లో టోటల్గా 47 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. అలాగే స్టేట్ యూనివర్సిటీస్ వచ్చి 42 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 10 ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ 34 ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ 168 ఉన్నాయి. టోటల్గా తీసుకుంటే 301 అంటే 301 యూనివర్సిటీస్ ఈ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ను ప్రొవైడ్ చేస్తున్నాయి. అర్థమైంది కదా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కాలేజెస్లో 100% ఈ సియుఈటి స్కోర్ని బేస్ చేసుకునే ఫిల్ చేయరు. అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక 100 సీట్లు బీటెక్ కోర్సుకు ఉన్నాయి అనుకుందాం. ఆ 100 సీట్లు ఈ సియుఈటి ఎగ్జామ్ని బేస్ చేసుకునే ఫిల్ చేయరు. అక్కడ కొన్ని అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ని ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ని బేస్ చేసుకుని ఫిల్ చేస్తారు. అర్థమైంది కదా? అలాగే గీతమ్స్ యూనివర్సిటీ ఉంది వైజాగ్లో. ఆ గీతమ్స్ యూనివర్సిటీ కూడా సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు. కానీ సియుఈటి స్కోర్ని బేస్ చేసుకునే కాదు, వాళ్ళ సొంత ఎగ్జామ్ పెడతారు, దాన్ని బేస్ చేసుకుని కొన్ని సీట్స్ ఫిల్ చేస్తారు. అలాగే జేఈ మెయిన్స్ని బేస్ చేసుకొని కొన్ని సీట్స్ ఫిల్ చేస్తారు. అలాగే నీట్ స్కోర్ని బేస్ చేసుకొని కొన్ని సీట్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకొని అక్కడ మీకు అడ్మిషన్ ఇచ్చే అవకాశం లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ 301 యూనివర్సిటీస్లో దాదాపుగా 3 లక్షలకి పైగా సీట్స్ని ఫిల్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి అవగాహన ఉండాలి. అసలు ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకుంటే మంచిదా కాదా అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అయితే మీకు కొంత తక్కువ ఫీజెస్లో సీట్స్ అక్కడ లభించవచ్చు. బట్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఫీజు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి నీట్ ఎగ్జామినేషన్కి ఎట్లాగైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేశారో సేమ్ అదే ఉంటుందండి. ఓన్లీ ఈ సబ్జెక్ట్స్ ఒక్కటే చూజ్ చేసుకోవటం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మిగిలిన అప్లికేషన్ అంతా కూడా నీట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ మాదిరిగానే ఉంటుంది. అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జేఈ మెయిన్స్
అప్లికేషన్ ఫిల్ చేశారు. సేమ్ జేఈ మెయిన్స్ అప్లికేషన్ కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ 3 ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసేది కూడా ఎన్టీఏ వాళ్ళు మాత్రమే కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి మీకు మరలా అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా మీరు ఏ సబ్జెక్ట్స్ ని చూజ్ చేసుకోవాలి అనేది ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. క్లియర్? ఇంకా ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదు నీట్ ఎగ్జామినేషన్, జేఈ ఎగ్జామినేషన్, అలాగే సియుఈటి ఎగ్జామినేషన్, ఎంసెట్ ఎగ్జామినేషన్స్ వీటన్నింటి గురించి కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. మీకు ఒక్కొక్కరికి పర్సనల్ గా ఇక్కడ హెల్ప్ చేయాలి అంటే కష్టం కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మాసివ్గా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది కాబట్టి దయచేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అంతేకాదు పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఈ అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అన్నా తర్వాత జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి హెల్ప్ కావాలి అన్నా మీ ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే నేను మీకు తప్పకుండా ఈ పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు చేయవలసింది ముందుగా వాట్సాప్లో మీ యొక్క రిక్వైర్మెంట్ని మెసేజ్ చేయండి. నేనే కాల్ బ్యాక్ చేసి మీకు మాట్లాడతాను. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.